హాయ్ అండి. ఆ విఘ్నేశ్వరుడు ఇచ్చిన ఓపికతోటి ఈరోజు నేను ఆ స్వామిని ఈ విధంగా పూజించుకోగలిగానండి. ఇంకా ప్రసాదాలు ఎందుకు చేస్తున్నా అంటే, ఈరోజు కాలనీలో గణపతి దగ్గర పూజ మాదే ఉంది. ఫస్ట్ డే విగ్రహం ఇప్పించాం కనుక ఇంక ఈరోజు అయితే పూజ మాదే ఉంది కాబట్టి మోదకాలు అయితే చేస్తున్నా. ఇంకా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా అందరికీ. ఎప్పుడైనా ఎవరైనా సరే అండి, ఆ విఘ్నేశ్వరుడి దగ్గర మా అనే భేదం లేకుండా మేము ఇంత హడావుడిగా చేసినాం, మేము ఇంత డెకరేషన్ చేసినాం, మేము ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం, ఇవన్నీ ఆయనకి ముఖ్యం కాదు. మనం మంచి మనసుతోటి, నిస్వార్థమైన మనసుతోటి ఆ భగవంతుని పూజిస్తున్నామా లేదా అనేది ముఖ్యం అనమాట. ఎవరు కూడా దయచేసి ఎలాంటి మనసులో కల్మషాలు పెట్టుకొని స్వార్థాలతోటి పూజించితే ఆ స్వామి అనుగ్రహం మన పైన ఉండదు. ఆ స్వామి కూడా మనతో ఉండరండి. నిస్వార్థమైన మనసుతోటి కల్మషం లేకుండా అందరం కూడా ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే ఆ తండ్రి అనుగ్రహం అందరిపైన ఉంటుంది. ఎందుకు ఈ చిన్న మాట చెప్పాలి అనిపించింది, చెప్పాను. ఓకేనా? ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.